విజన్ ఏంటి ఇప్పుడు పిఠాపురం మీరు వచ్చారనేటువంటిది ఒక్కసారిగా రాష్ట్రం 175 నియోజకవర్గాలు ఇప్పుడు పిఠాపురం మీద అటెన్షన్. మీ విజన్ ఏంటి పిఠాపురం? సో పిఠాపురానికి బేసిక్గా సాగునీరు తాగునీరు మొదటి సమస్య. ఓకే. అంత నదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో అన్ని సమస్యలాగే వాళ్ళకు కూడా తాగునీరు. ఓకే. ముందు అడిగేది తాగునీరు. దాదాపు ఒక 54 గ్రామాలు మున్సిపాలిటీలు ఉన్నాయి. పిఠాపురం మున్సిపాలిటీ, ఇది మన పిఠాపురం ఉప్పాడ శారీస్ కూడా మీరు చెప్పినట్లు ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడ మండలం. ఇవన్నీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ మాటలు వినే నాయకులు కావాలి. ఉన్నారు ఇప్పుడు పెద్ద సైజులో అంటే అంటే కొంచెం రాష్ట్ర స్థాయిలో వినగలిగే చేయగలిగే వ్యక్తులు కావాలి. అక్కడ శుద్ధగడ్డ కాలం ఉంది. ఇవన్నీ ఏంటంటే వరదలు రాగానే మునిగిపోతా ఉంటాయి. సో దానికి మాట్లాడే వాళ్ళు కావాలి. సో నాకు ఫస్ట్ రైతాంగానికి కాలువల పొడికలు కానీ, నీరు కానీ, యువతకి మేజర్గా ఉపాధి కానీ. అక్కడ కోరుకుంటుంది ఉప్పాడ ఉందంటే అక్కడ ఎప్పుడు కోత గురైపోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి 100 ఎకరాలు కోత గురవుతుంది, పుట్టుకుపోతుంది ప్రతి సంవత్సరం. ప్రతిరోజు ఒక ఎకరా కోత అయిపోతా ఉంటే దానికి ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి దానికి. ఈ జియో ట్యూబ్స్ లాగానే మన బాంబేలో ఉన్నట్టుగా జియో ట్యూబ్స్ లాంటివి వేయాలి. అది కూడా సరిపోకపోతే ఒకసారి ఏముంటుందంటే మనకి పరిష్కారం లేనప్పుడు కొత్త పరిష్కారం కనుక్కోవటం. సో నేను చాలా మెయిన్ అక్కడ మత్స్యకారులు ఉన్నారు, ఉప్పాడ ఉంది. ఇదే ఏ దేశంలో కనుక ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ చేయటం ఒకటి. నాకు దాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏదో ఎమ్మెల్యే కానీ కాదు, కానీ అసలు టోటల్గా అక్కడికి నాకు బలమైన వ్యవస్థ ఉంది అక్కడ. ఒక్కసారి ఒక మోడల్ నియోజకవర్గం చేయగలిగితే ఐ థింక్ దట్ వుడ్ గివ్ అ గ్రేటర్ మెసేజ్ టు ఎవ్రీవన్. అంటే